లాస్ట్ క్లాస్లో షియర్ ఫోర్స్ డయాగ్రాము బెండింగ్ మూమెంట్ డయాగ్రాము అసలు ఎలా డెవలప్ చేయాలి, అసలు షియర్ ఫోర్స్ని బేస్ చేసుకుని బెండింగ్ మూమెంట్ ఎలా వేరీ అవుతుంది, అలాగే షియర్ ఫోర్స్ ఏ విధంగా వేరీ అవుతుంది మన లోడింగ్ బట్టి అనేది చూసాం. సో ఇప్పుడు దానికి ప్రాక్టికల్గా ఒక 4 స్టాండర్డ్ కేసెస్, అంటే మోస్ట్లీ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్లో సో మనం స్టాండర్డ్ కేసెస్లో ఒక 4 చూద్దాం. సో ముందు సింపుల్గా చేసి తర్వాత ఇంకొంచెం టఫ్గా ఉన్న వాటి కోసం వెళ్దాం. సో ఫస్ట్ మనం తెలియాల్సింది ఏంటంటే అసలు బెండింగ్ ఎలా జరుగుతుంది అని, అవును కదా. సో ఆల్రెడీ మాట్లాడుకున్నాం సాగింగ్, హాగింగ్. సో సాగింగ్ ఎలా జరుగుద్ది, హాగింగ్ ఎలా జరుగుద్ది. ఎప్పుడైతే మూమెంట్ అనేది ఇలా బెండ్ చేస్తుందో దాన్ని మనం సాగింగ్ అన్నాం. ఓకే, అంటే ఈ ఫోర్సెస్ ఎలా యాక్ట్ అవుతున్నాయి, ఇలా పైనుంచి ఎలా యాక్ట్ అవుతున్నాయి. సో ఇలా ఒక ఫోర్స్ వస్తే ఇది కిందకి ఎలా బెండ్ అవుతుంది, అవునా కదా. బెండింగ్ అనేది ఇప్పుడు ఒక స్కేల్ ఉంది, నేను ఏళ్ళు పెట్టి ఇలా దించాను. సో అప్పుడేమవుతుంది, ఇలా కింద బెండ్ అవుతుంది. దాన్ని మనం పాజిటివ్ అనుకున్నాం. సో పాజిటివ్ బిఎండి మనం అనుకున్నాం. బట్ ఎగ్జాక్ట్గా అన్నిసార్లు పాజిటివ్ అంటే ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో అది నెగిటివ్ అనుకుంటాడు, ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక పాజిటివ్ అనుకుంటాడు. అంటే ఆ కేసు ఏది అంటే పాజిటివ్ బెండింగ్ మూమెంట్, నెగిటివ్ బెండింగ్ మూమెంట్ అనేది బేస్డ్ ఆన్ అవర్ అజంప్షన్స్. అంటే మనం ఒక్కొక్క ఆథర్ సాగింగ్ పాజిటివ్ అనుకుంటాడు, ఒక్కొక్క ఆథర్ హాగింగ్ పాజిటివ్ అనుకుంటాడు. ఏదైనా కరెక్టే, అంటే వాళ్ళ సైన్ కన్వెన్షన్ ఎలా తీసుకున్నాం. మనం ఇక్కడ గీయాల్సింది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏదేమైనా. సో సాగింగ్ హాగింగ్ అనేది బేస్డ్ ఆన్ ఆథర్ మారిపోద్ది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో సాగింగ్ పాజిటివ్ తీసుకుంటాం కాబట్టి పాజిటివ్ చెప్తున్నాం. సో ఇక్కడ ఎలా ఉన్నా కానీ మనం అంటే ఆన్సర్ చేయొచ్చు అనమాట. బట్ స్పెసిఫిక్గా సాగింగ్ హాగింగ్ అని అడిగితే మాత్రం హాగింగ్ అంటే ఎలాస్టిక్ కర్వ్కి పైన ఉంటుంది, సాగింగ్ అనేది ఎలాస్టిక్ కర్వ్ కింద ఉంటుంది. ఓకే, సో ఎలాస్టిక్ కర్వ్ అంటే ఇది ఏ టైప్లో, అంటే బీమ్ అనేది ఏ టైప్లో బెండ్ అవుతుంది అని. ఇక్కడ మనం ఇంకో విషయం ఏమో గమనించాలంటే మనం ఎప్పుడు కూడా బీమ్ని లైన్లను రిప్రజెంట్ చేస్తాం. ఓకే, చూడండి ఎప్పుడైనా కానీ బీమ్ని మనం లైన్లో రిప్రజెంట్ చేస్తున్నాం. మీకు డౌట్ రావచ్చు, ఆ రెక్టాంగులర్ సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు కన్సిడర్ చేయరన్నా అని. ఇక్కడ ఎందుకు కన్సిడర్ చేయమంటే సెల్ఫ్ వెయిట్ వల్ల కూడా బెండింగ్ అనేది వస్తుంది, షియర్ ఫోర్స్ కూడా ఉంటుంది. సో ఎప్పుడు షియర్ ఫోర్స్ బెండింగ్ ఉంటే గీసినా మనం ఓన్లీ ఆ పైన వచ్చే ఫోర్స్ వల్ల మూమెంట్స్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సెల్ఫ్ వెయిట్ని మనం నెగ్లెక్ట్ చేసేసుకుంటాం. సో అందుకని మనం సెల్ఫ్ వెయిట్ని కన్సిడర్ చేయమన్నమాట. ఓకే, సో ఇక్కడ హాగింగ్ అనేసి వచ్చేసరికి బీము ఇలా బెండ్ అవుద్ది పైకి. సో మోస్ట్లీ క్యాంటిలివర్లో మనం చూసేది హాగింగ్ అనమాట. సో హాగింగ్ని మనం నెగిటివ్ అనుకుంటాం. సో అందుకే గీసేటప్పుడు మనం దాన్ని ఎప్పుడు కూడా బిలో ద లైన్ గీస్తాం అనమాట. సో అది ఎలా గీస్తాం అనేది ఇప్పుడు చూస్తాం. సో సాగింగ్ అంటే ఏంటంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి క్లాక్ వైజ్, రైట్ సైడ్ నుంచి యాంటీ క్లాక్ వైజ్. అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, సో క్లాక్ ఎలా తిరుగుద్ది, సో ఇలా తిరుగుద్ది. సో ఇప్పుడు ఈ ఫోర్స్ అనేది క్లాక్ వైజ్ అనమాట. సో క్లాక్ వైజ్, ఇది వచ్చేసరికి యాంటీ క్లాక్ వైజ్. సో ఇలా రైట్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్, లెఫ్ట్ సైడ్ క్లాక్ వైజ్ వస్తే మనకి సాగింగ్ అనేది జరుగుద్ది. సో అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ వచ్చి రైట్ సైడ్ క్లాక్ వైజ్ వస్తే మనకు హాగింగ్ మూమెంట్ జరుగుద్ది. సో సింపుల్గా ఆ సైన్ కన్వెన్షన్ అంటే ఇవన్నీ మనకు అర్థం కాకపోయినా జస్ట్ ఇలా ఎలా బెండ్ అవుతుంది అనే దాన్ని బట్టి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఈ ఫోన్ పౌచే ఉంది, పౌచ్ని నేను ఇటు అంటే ఇది లెఫ్ట్, ఇది నాకు లెఫ్ట్, ఇది నాకు రైట్. సో దీన్ని లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఇలా బెండ్ చేశా, అప్పుడు ఏమవుతుంది, ఇలా కింద బెండ్ అవుతుంది. సో ఇక్కడ అంటే మనకి ఇది ఏదైతే ఉందో మూమెంట్ ఇది కూడా ఇలాగే బెండ్ అవుతుంది అనమాట. ఓకే, సో దీన్ని సాగింగ్ అంటాం. అలా కాకుండా ఇటు సైడ్ నుంచి ఏదైతే లోడ్ పడిందో, ఇప్పుడు ఇటు ఫిక్స్డ్ సపోర్ట్, ఇటు సైడ్ ఇలా లోడ్ వేసా, అప్పుడు ఇదేమవుద్ది, ఇలా కొంత బల్జ్ అవుద్ది పైకి, అంటే లోడ్ పెరిగే కొద్దీ ఇలా బల్జ్ అవుద్ది. సో ఇలా పైకి బెండ్ అవ్వడాన్ని, ఇలా పైకి బెండ్ అవ్వడాన్ని హాగింగ్ అన్నాం, ఇలా కింద బెండ్ అవ్వడాన్ని సాగింగ్ అన్నాం. సో ఇలా ఎలా అయితే బెండ్ అవుతుందో, ఇప్పుడు ఈ బెండింగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ లైన్లాగా అనుకున్నాం కదా బీమ్ని. సో ఇలా ఏదైతే బెండ్ అవుతుందో, సో ఇలా బెండ్ అయ్యే బీమ్ యొక్క షేప్ని మనం ఎలాస్టిక్ కర్వ్ అంటాం. అంటే ఈ బీమ్ ఏ షేప్లో అయితే బెండ్ అవుతుందో దాన్ని మనం ఎలాస్టిక్ కర్వ్ అంటాం. సో ఈ ఎలాస్టిక్ కర్వ్ ఎక్కడైతే పాజిటివ్ నుంచి నెగిటివ్కి చేంజ్ అవుద్దో దాన్ని మనం పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటాం. అలా కాకుండా మన బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, మనం ఏదైతే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ చేస్తున్నామో అది పాజిటివ్ నుంచి నెగిటివ్ చేంజ్ అయితే దాన్ని పాయింట్ ఆఫ్ కాంట్రఫ్లెక్షన్ అంటాం. సో పాయింట్ ఆఫ్ కాంట్రఫ్లెక్షన్ అంటే
బిఎండి అనమాట. అంటే బెండింగ్ మూమెంట్ డయాగ్రాము పాజిటివ్ నుంచి నెగిటివ్ రావడం, పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటే ఎలాస్టిక్ కర్వ్ ఏదైతే ఉందో అది పాజిటివ్ నుంచి నెగిటివ్ రావడం. సో ఇది మనకు ఐడియా ఉంటే, అంటే ఇది ఎలా ఏ ప్రొఫైల్లో బెండ్ అవుతుందంటే ఫోర్సెస్ కూడా అలాగే యాక్ట్ అవుతాయి. సో ఫోర్సెస్ని ఒక 2-3 సార్లు మనం అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమైపోద్ది అనమాట. సింపుల్గా స్కేల్ ఉంది, స్కేల్ కూడా బెండ్ చేసినప్పుడు ఎలా బెండ్ అవుతుంది. సో స్కేల్ ఎలా బెండ్ అవుద్ది, అదే ఎలాస్టిక్ కర్వ్ అనమాట. మనం ఒక స్కేల్ పట్టుకుని దాని మీద లోడ్స్ ఇక్కడ ఎలా ఉన్నాయో అలా వేస్తే దాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీస్తాం. సో ఫస్ట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీస్తాం ఇప్పుడు, తర్వాత దాని కింద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది గీస్తాం. ఓకే, ఇక్కడ P అనే లోడ్ ఉంది, నాకు W అనుకుందాం. ఓకే, ఇది L అనే డిస్టెన్స్. సో నాకు ఇటు సైడ్ నుంచి వస్తే అంటే ఇక్కడ మనకి వెర్టికల్ లోడ్కి ఒక రియాక్షను, అలాగే మూమెంట్ కూడా ఒక రియాక్షన్ ఉంటుంది. సో నాకు అటు సైడ్ నుంచి వస్తే తెలియదు. ఓకే, ఎందుకంటే 2 అన్నౌన్స్ ఉంటాయి కాబట్టి. అదే ఇటు సైడ్ నుంచి అయితే నా దగ్గర లోడ్ ఉంది, సో ఎంత డిస్టెన్స్ ఉంది. సో స్టార్టింగ్లో నాకు అసలు షియర్ ఫోర్స్ గురించి ఏమీ తెలియదు, అంటే షియర్ ఫోర్స్ ఈక్వేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలో తెలియదు. సో ఈక్వేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఈక్వేషన్ ఎలా డెవలప్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఇలా లోడ్ ఉంది, దీనికి x అనే డిస్టెన్స్ దగ్గర నుంచి యాక్ట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మొత్తం లోడ్ క్యాంటిలివర్లో ఏదైతే ఇటు సైడ్ లోడ్ అంతా పడుతుందో అదంతా కూడా ఒకే సపోర్ట్ తీసుకోవాలి. ఓకే, ఒక సపోర్టే తీసుకోవాలి. సో ఆ సపోర్ట్ ఏంటి, ఫిక్స్డ్ సపోర్ట్. సో ఇక్కడ టోటల్ లోడ్ ఏదైతే ఉందో మొత్తం సమ్ చేసి దాన్ని ఇక్కడ వేసేయచ్చు అనమాట. సో నథింగ్ బట్ W అవుతుంది నా షియర్ ఫోర్స్ అనేది. ఓకే, సో ఇదంతా Wగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు బెండింగ్ మూమెంట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి, అంటే ఈ టోటల్ W తీసుకుంది కదా, అది మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా మధ్యలో ఎక్కడ లోడ్ ఉందా, మనం అనుకున్నాం కదా dV/dx ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లోడ్. అంటే మన షియర్ ఫోర్స్ అనేది ఎలా వేరే అవుద్ది, రేట్ ఆఫ్ లోడింగ్ బట్టి వేరే అవుద్ది. సో ఇక్కడ టోటల్ W తీసుకుంటుంది. ఓకే, సో ఈ W ఇక్కడ నుంచి ఏమైనా మారుద్దా, అంటే ఇక్కడ ఏమైనా లోడ్ ఉంటే మారుద్ది షియర్ ఫోర్స్ అనేది. సో అందుకే మన ఫోర్స్ అనేది కాన్స్టెంట్గా వస్తుంది అనమాట. ఓకే, సో బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, హాగింగ్ అంటే ఎక్కడ గీయాలి, మనం ఏదైతే యాక్సిస్ ఉందో సో దానికి కింద గీయాలి, అవునా కదా. సో ఇప్పుడు ఏమవుద్ది, ఇక్కడ లోడ్ పడేసరికి కిందకి బెండ్ అవుతుంది, అంటే కిందకి బెండ్ అంటే ఇలా బెండ్ అవుతుంది కాబట్టి ఇది హాగింగ్. సో దీనికి W ఇంటూ ఈక్వేషన్ ఏమవుద్ది, W ఇంటూ ఎక్స్. ఎందుకంటే ఇటు సైడ్ ఏ రియాక్షన్స్ లేవు కాబట్టి ఇటు సైడ్ ఎంత డిస్టెన్స్ వెళ్తాయి. ఇప్పుడు నాకు 1 అనే డిస్టెన్స్లో కావాలనుకో W ఇంటూ 1, అలా కాకుండా 2 డిస్టెన్స్లో కావాలనుకో W ఇంటూ 2. సో ఇక్కడ ఈక్వేషన్ ఏమవుద్ది, W ఇంటూ ఎక్స్ అని అడుగుతాడు. అలాగే బెండింగ్ మూమెంట్ లైన్ ఎలా వేరే అవుద్ది, ఉన్నది పాయింట్ లోడే కాబట్టి పాయింట్ లోడ్ బట్టి ఓన్లీ స్ట్రైట్ లైన్ అనేది ఉంటుంది అనమాట. స్ట్రైట్ లైన్ అనేది ఉంటుంది. ఓకే, అంటే లీనియర్గా వేరీ అవుద్ది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి టోటల్ లోడ్ ఎంత అవుద్ది, W ఇంటూ ఎల్. సో దీనికి W ఇంటూ ఎక్స్, దీనికి W ఈక్వేషన్ వచ్చి. ఓకే, ఎందుకంటే ఎక్కడ చూసినా W అనే ఉంది. సో దీనికి ఈక్వేషన్ కూడా అడుగుతాడు సమ్ టైమ్స్. అంటే అన్నిసార్లు వాల్యూ ఇచ్చి ఇక్కడ 10 న్యూటన్స్ ఇచ్చి ఇక్కడ 3 మీటర్స్ అని అలా ఇవ్వడం ప్రతిసారి. ఈ క్యాంటిలివర్ బీమ్ క్యారింగ్ ఎ లోడ్ ఆఫ్ W విత్ అ లెంత్ ఆఫ్ L. సో డెవలప్ ద ఈక్వేషన్ ఫర్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అని అడుగుతాడు. సో అలాంటప్పుడు మనకేమవుద్ది, W ఇంటూ ఇది W అవుద్ది షియర్ ఫోర్స్ ఈక్వేషను, అలాగే బెండింగ్ మూమెంట్ ఈక్వేషను W ఇంటూ ఎక్స్ అవుద్ది అనమాట. ఓకే, సో అలాగే దీంట్లో మనం క్యాంటిలివర్ చూసినట్టయితే ఇది W అనే లోడ్, L అనే డిస్టెన్స్. ఓకే, ఇక్కడ మనకి బెండింగ్ మూమెంట్ అనేది ఎలా వేరీ అవుతుందో చూద్దాం. అంటే ఇవన్నీ డెవలప్ చేసిన తర్వాత మనకు చిన్న లాజిక్స్ ఉంటాయి, అవి కూడా ఈజీగా అర్థమవుతాయి, చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఏమైంది, లోడ్ అనేది కంటిన్యూస్గా ఉంది. ఓకే, నాకు అంటే ఇది నథింగ్ బట్ రెక్టాంగులర్ లోడే కదా. సో యూనిఫామ్ డిస్ట్రిబ్యూటర్ అంటే మనకి రెక్టాంగులర్ లోడ్. సో ఇలా ఉన్నట్టు. ఓకే, సో ఇప్పుడు షియర్ ఫోర్స్ అంటే ఏమన్నా నేను ద టోటల్ లోడ్ ఎంతైతే యాక్ట్ అవుతుందో అది మొత్తం కూడా మన సపోర్ట్ తీసుకుంటాను. మన సపోర్ట్ ఏదైతే ఉందో క్యాంటిలివర్ తీసేసుకుంటుంది. సో ఇప్పుడు టోటల్ లోడ్ ఏమైంది, W ఇంటూ ఎల్. అదే నాకు ఒక పర్టికులర్ సెక్షన్ దగ్గర కావాలంటే ఏంటి, W ఇంటూ ఎక్స్, అవునా కదా. అంటే ఇక్కడ నాకు టోటల్ కాబట్టి W ఇంటూ ఎల్. అలా కాకుండా ఈ పార్ట్లో కావాలంటే ఏంటి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. అంటే టోటల్ లోడ్ ఏదైతే ఉందో నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో ట్రయాంగులర్ రెక్టాంగిల్. సో టోటల్ ఏరియా ఏదైతే ఉందో రెక్టాంగిల్ది, సో అది వేయాలి. సో W ఇంటూ ఎక్స్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి టోటల్ లోడ్ ఏమవుతుంది, W ఇంటూ ఎల్. సో ఇలా ఏమవుతుంది, ఇక్కడ మొత్తం ఎక్స్ట్రీమ్ ఇదే తీసుకుంటుంది కాబట్టి ఇలా ఉంటుంది. సో విత్ డిస్టెన్స్ ఏమవుద్ది, తగ్గిపోద్ది. అంటే ఎందుకు ఇది లీనియర్గా తగ్గుద్ది, ఇలా స్ట్రైట్ లైన్ లాగా వచ్చి తగ్గుద్ది అనమాట.
ఓకే, ఎందుకు అలా తగ్గుద్ది అంటే ఇక్కడ టోటల్ లోడ్ తీసుకుంది, ఇక్కడ నుంచి ఇది టోటల్ లోడ్ డబ్ల్యూఎల్ రియాక్షన్ వచ్చి ఫిక్స్డ్ సపోర్ట్ది, దాంట్లో నుంచి కొంచెం కొంచెం ముందుకు వెళ్తున్నాను నేను. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాం, ఇక్కడ ఇది మొత్తం 4 అనుకుందాం. ఈ టోటల్లో డబ్ల్యూఎల్ మన ఓ సింగిల్ సపోర్ట్ ఉంది కాబట్టి మన ఫిక్స్డ్ ఎండ్ అనేది తీసుకుంది. సో డబ్ల్యూఎల్లో నుంచి ఒక 2 మీటర్స్ ముందుకు వచ్చా. అప్పుడు ఇక్కడ కూడా డబ్ల్యూఎల్ ఉంటుందా? ఉండదు, ఎందుకంటే ఈ లోడ్ ఏదైతే ఉందో అది కొంతవరకు క్యారీ చేసుకుంది కాబట్టి. సో ఇక్కడ ఏదైతే ఉందో అది ఉంటుంది. సో అదేమవుద్ది, ఈ డబ్ల్యూఎల్ మైనస్ ఈ 2 ఇంటూ డబ్ల్యూ. ఓకేనా? సో ఇలా వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి మనం స్ట్రైట్ లైన్లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మన బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏమవుద్దో చూద్దాం. సో దీనికి వచ్చి ఈక్వేషన్ ఏమవుద్ది, డబ్ల్యూ ఇంటూ ఎక్స్, అది షియర్ ఫోర్స్ ఈక్వేషన్ అవుద్ది నాకు. ఓకే, నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ చూద్దాం. సో బెండింగ్ మూమెంట్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి మనం ఎప్పుడు కూడా ఫిక్స్డ్ ఎండ్స్ ఉన్నప్పుడు రైట్ సైడ్ నుంచి వెళ్ళడం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకు తెలియని మూమెంట్ ఉంటుంది, అది మొత్తం టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే తెలుస్తుంది. సో ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే లోడ్ అనేది దాని యొక్క సెంట్రాయిడ్ నుంచి యాక్ట్ అవుద్ది అనుకుంటాం ఎప్పుడు, ప్రతిసారి కూడా. ఎందుకంటే ఫ్లూయిడ్ మెకానిక్స్లో మనం ఒకటి ఉంటుంది, సెంటర్ ప్రెషర్ అంటే సెంటర్ ప్రెషర్ అంటే ఏంటి, ద రిజల్టెంట్ వాటర్ ప్రెషర్ మొత్తం అంతా కూడా సెంట్రాయిడ్ నుంచి యాక్ట్ అవుతుందని ఎలా అనుకుంటామో ఇక్కడ కూడా సెంట్రాయిడ్ నుంచి మనకి అది యాక్ట్ అవుతుందని అనుకుంటాం. సో ఇదొక ఇంపార్టెంట్ థింగ్ కూడా. అంటే మనం లోడ్ క్యారీ చేసేటప్పుడు యూడిఎల్ మీకు ఇబ్బందిగా ఉందంటే ఇది మొత్తాన్ని పాయింట్ లోడ్ కింద మార్చేసుకోవచ్చు. సో అది ఎలా మార్చుకోవాలో చెప్తాను చూడండి. డబ్ల్యూ ఇంటూ ఎల్ యాక్టింగ్ ఫ్రమ్ సెంట్రాయిడ్, దీనికి అంటే రెక్టాంగిల్ సెంట్రాయిడ్ ఏంటి, L/2 కదా. సో ఇలా L/2 అలా మార్చేసుకోవచ్చు. సో టోటల్ నాకేమవుద్దో చూద్దాం. సో ఇది మొత్తాన్ని నేను పాయింట్ లోడ్ కింద మార్చేసుకున్నా. సో టోటల్ లోడ్ డబ్ల్యూఎల్, ఎందుకంటే ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్, ఇంటూ సెంట్రాయిడ్ ఇక్కడి నుంచి ఇక్కడికి యాక్ట్ అవుతుందంటే L/2 నుంచి యాక్ట్ అవుద్ది. ఓకే, సో అప్పుడు ఏమవుద్ది, డబ్ల్యూఎల్ ఇంటూ L/2, WL²/2 వస్తుంది, అవునా కదా. సో ఇలా ప్రతిసారి మార్చుకోవచ్చు అనమాట మనం ఈజీగా. ఈ టెక్నిక్ అనేది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనం సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ చేసేటప్పుడు ఓవర్ హ్యాంగ్స్ అంటే సింప్లీ సపోర్టెడ్ ఓవర్ హ్యాంగ్స్ ఉంటాయి కదా. సో ఆ ఓవర్ హ్యాంగ్స్ ఉన్నప్పుడు మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇలా WL²/2 వస్తుంది, అదొక షార్ట్ కట్ మెథడ్. అలా కాకుండా ఈక్వేషన్ డెవలప్ చేయాలంటే చూద్దాం. సో ఇది W ఇంటూ ఎక్స్ అనే డిస్టెన్స్ దగ్గర నాకు కావాలి కాబట్టి W ఇంటూ ఎక్స్ ఇంటూ X/2. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఎంత L పెడితే మనకు అంత లోడ్ వస్తుంది. ఎందుకు X/2 చేసా, సెంట్రాయిడ్ నుంచి యాక్ట్ చేస్తుంది కాబట్టి. ఈ లోడ్ ఎక్స్ అనే ముక్క తీసుకుంటే సో నాకు సెంట్రాయిడ్ నుంచి యాక్ట్ చేస్తుంది కాబట్టి WX²/2 అవుద్ది అనమాట. సో ఇది దీనికి యొక్క బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్. ఒక్కోసారి ఇది కూడా అడుగుతాడు అనమాట. ఓకే, సో ఇలా మనకి క్యాంటిలివర్లో వేరీ అవుద్ది. ఇక్కడ చూడండి, పాయింట్ లోడ్ ఉంటే మనకి ఎలా ఉంటుంది, క్యాంటిలివర్లో పాయింట్ లోడ్ ఉంటే బెండింగ్ మూమెంట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అనేది రెక్టాంగిల్లా ఉంటుంది. అలాగే ఇక్కడ పాయింట్ లోడ్ ఉంటే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది మనకి ట్రయాంగిల్లా ఉంటుంది. ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. వెన్ ఏ లోడ్ యాక్టెడ్ అపాన్ ఆన్ ఏ క్యాంటిలివర్ బీమ్ విత్ ఎ పాయింట్ లోడ్ W, అప్పుడు మన షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా వేరీ అవుద్ది, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా వేరీ అవుద్ది. అలాగే లోడ్ వేసినప్పుడు మనకి ఏదైతే లోడ్ ఉందో ఆ లోడ్ వేసినప్పుడు యూడిఎల్ లోడ్, సో ఆ లోడ్ బట్టి ట్రయాంగిల్ అంటే క్యాంటిలివర్ మీద ట్రయాంగిల్ ఫామ్ అవుద్దా, రెక్టాంగిల్ ఫామ్ అవుద్దా అని అడుగుతాడు. ఇది మన షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఇది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఇది 2 డిగ్రీ పారాబోలా అవుతుంది. ఎందుకు అలా అవుతుంది, పారాబోలా అవుతుంది. సో ఇది 2 డిగ్రీ పారాబోలా అవుతుంది. సో ఎందుకు అలా అవుతుంది, WX²/2 మనకు తెలుసు, Y = 4AX². సో ఇలా వేరీ అవుద్ది అనమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మనం మోస్ట్లీ ఈ కేసెస్ చూస్తాం. ఇన్ కేస్ ఇదే ప్లేస్లో యూవీఎల్ ఉంటే అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ 2 డిగ్రీ పారాబోలా కాదు, ద నెక్స్ట్ కండిషన్ 3 డిగ్రీ పారాబోలా ఏమో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అవుద్ది, 4 డిగ్రీ పారాబోలా ఏమో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అవుద్ది. అంటే ఇది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం దాని గురించి. సో ఫర్ టైం బీయింగ్ మనకి ఈ ఈక్వేషన్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. ఒకసారి ఈక్వేషన్స్ కూడా అడుగుతాడు పలానా పాయింట్ దగ్గర. సో ఇక్కడ ఎంత ఉంటే 4 అనే లోడ్ ఉంటే 3 అనే డిస్టెన్స్ దగ్గర నాకు వస్తే 4 అనే డిస్టెన్స్ దగ్గర 4 మీటర్స్ అనే డిస్టెన్స్ దగ్గర నాకు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎంత ఉంటుంది అని అడుగుతాడు. సో ఈ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక W అని L/2 అనే డిస్టెన్స్ దగ్గర యాక్ట్ అవుతుంది లోడ్ అనేది. మన షియర్ ఫోర్స్
ఏంటి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏంటి అని అడుగుతాడు. సో దీనికి ఎలా ఈక్వేషన్ వేరే చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి క్యాంటిలివర్కిని సింప్లీ సపోర్టెడ్ బీమ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ రియాక్షన్స్ ఉంటాయి. సో కంప్లీట్లీ ఇక్కడ కూడా రియాక్షన్స్ ఉంటాయి కాబట్టి కంప్లీట్లీ ఫిక్స్డ్ బీమే అంటే ఫిక్స్డ్ పార్టే తీసుకుంటుంది కాబట్టి దానికి మనం సపరేట్ క్యాలిక్యులేట్ చేయం. టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే దీని యొక్క రియాక్షన్ వచ్చేస్తుంది ఫిక్స్డ్ సపోర్ట్ది. బట్ ఇక్కడ షేరింగ్ అనేది జరుగుద్ది ఎందుకంటే 2 సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి 2 కూడా షేర్ చేసుకుంటాయి. ఓకే, ఇక్కడ 2 సపోర్ట్స్ కూడా షేర్ చేసుకోవడం జరుగుద్ది. సో అలా షేర్ చేసుకుంటాయి కాబట్టి ఎప్పుడు కూడా లోడ్ అనేది కరెక్ట్గా సెంటర్లో అంటే సిమెట్రిక్గా సెంటర్లో ఉంటే రెండింటికి W/2 డైరెక్ట్గా వేసేవచ్చు అనమాట. లోడ్ అనేది కరెక్ట్గా సెంటర్లో ఉంటే షేర్ చేసుకుంటుంది. కావాలంటే మనం ఒకటి సాల్వ్ చేద్దాం. ఎప్పుడు రియాక్షన్ కావాలన్నా ఒక సైడ్ని 0 చేసేయాలి. ఇప్పుడు RA ఇది కదా, ఇది RB. సో ఎప్పుడైతే నీకు ఇంకో సైడ్ రియాక్షన్స్ కావాలి, ఇప్పుడు RA + RB = టోటల్ లోడ్, ఎందుకంటే 2 కలిపి మోస్తాయి అనమాట. సో RA + RB = టోటల్ లోడ్. సో టోటల్ లోడ్ ఏంటి నాకు W. సో RA ఏమవుద్ది, RA యాక్చువల్లీ RA + RB. సో RA కావాలంటే RBని 0 చేసేసి RA నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. మొత్తం టోటల్ RA తీసుకుంటుందని RA ఇంటూ టోటల్ లెంత్ RB వరకు, ఎక్కడి వరకు 0 చేసావు మూమెంట్ అక్కడ వరకు RA ఇంటూ L మైనస్ W ఇంటూ L/2. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ లోడ్ ఉన్న డిస్టెన్స్ L/2 కాబట్టి ఈక్వల్ టు 0, ఎందుకంటే RB 0 అనుకుంటాను కాబట్టి. సో RA ఇంటూ L ఈక్వల్ టు W L/2. ఓకే, ఇందులో ఇప్పుడు LLలో క్యాన్సిల్ అయిపోద్ది. RA = W/2 వస్తుంది నాకు. ఓకే, సో మిగిలిన డిస్టెన్స్ ఏదైతే ఉందో అది వేసాడు. సో ఇప్పుడు RA W నుంచి W/2 తీసేస్తే RA + RB అంతా టోటల్ లోడ్ W. సో దీంట్లో నుంచి W/2 తీసేస్తే నాకు RB కూడా వచ్చేస్తుంది. సో నథింగ్ బట్ అది కూడా W/2. సో సిమెట్రికల్గా మనం క్యాలిక్యులేట్ చేసినా అంతే వస్తుంది. సో సిమెట్రిక్గా ఉంటే రెండింటికి అప్పుడు ఇలా వస్తుంది. అలా కాకుండా వేరేగా ఉంటే అప్పుడు మనం మళ్ళీ లోడ్ని క్యాలిక్యులేట్ చేయాలి. WB/L అలాగే WA/L ఆపోజిట్గా వెళ్ళాలన్నమాట. సో ఇదే ప్లేస్లో RA ఇంటూ L వేస్తాం, W ఇంటూ RB కావాలంటే A నుంచి ఉన్న డిస్టెన్స్ వేస్తాం, RA కావాలంటే B నుంచి ఉన్న డిస్టెన్స్ వేస్తాం అనమాట. సో అది మనం అసిమెట్రికల్ కేసులో చూద్దాం. ఓకే, ఇప్పుడు నాకు వచ్చేసింది రియాక్షన్ W/2. ఇప్పుడు దేనికి ఈక్వేషన్ డెవలప్ చేయమన్నారు. అప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్కి సపరేట్ ఈక్వేషన్స్ అడిగితే ఇప్పుడు RA ఎంత W/2, ఇక్కడ W/2, కానీ నాకు కావాల్సింది X అనే డిస్టెన్స్ దగ్గర, అప్పుడు ఏమవుద్ది W/2 మైనస్ ఇక్కడ వరకు ఏ లోడు లేదు. W2 అంటే ఇక్కడ ఏదైనా మధ్యలో లోడ్ ఉందనుకోండి, సో అప్పుడు మనం ఆ W ఇంటూ X వేసుకుంటాం అనమాట. ఓకే, సో టోటల్ లోడ్లో నుంచి అది తీసేస్తాం అనమాట. సో ఇన్ కేస్ ఇక్కడ లోడ్ ఉంటే ఈక్వేషన్ అనేది W - WX అని డెవలప్ అవుద్ది. ఏమీ లేకపోతే డైరెక్ట్ ఇక్కడి నుంచే W2 మైనస్ ఇక్కడ దాకా వస్తాం గీసుకుంటాం. ఇక్కడ ఏం లోడ్ లేదు కాబట్టి కాన్స్టెంట్గా ఉంటుంది, W/2 ఉంటుంది. దీనికి ఈక్వేషన్ అంటూ ఏం డెవలప్ అవ్వదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి లోడ్ ఉంది కాబట్టి W2 మైనస్ W, ఇక్కడ లోడ్ W ప్లస్ W కాబట్టి ఇటు సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు ఇది నెగిటివ్ అవుతుంది. సో ప్లస్లో నుంచి అంటే W/2 నుంచి W తీసేస్తే మైనస్ కాబట్టి సో మైనస్ W/2 ఇది నా RB అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్ ఎందుకు తీసుకున్నామంటే లెఫ్ట్ అప్ నేను ఎప్పుడు కూడా పాజిటివ్ అనుకున్నా, అంటే లెఫ్ట్ సైడ్ ఏదైతే అప్వర్డ్ ఫోర్స్ ఉందో ఇటు అప్వర్డ్ అనుకున్నాను నేను, ఎందుకంటే సాగింగ్ కాబట్టి. ఇటు సైడ్ లోడ్ అనేది డౌన్వర్డ్స్ ఉంది. సో లెఫ్ట్ అప్ పాజిటివ్ అనుకున్నాను కాబట్టి నేను అలా గీసాను అనమాట, లెఫ్ట్ పాజిటివ్ అప్ సైడ్ గీసా. ఓకే, నెక్స్ట్ దీనికే ఇన్ కేస్ నేను బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీయాలంటే అలా గీయాలి. సో W/2 ఇంటూ L/2, ఎందుకంటే ఈ డిస్టెన్స్ ఈ పాయింట్కి W L/4 అవుద్ది. అవును కదా, ఇక్కడ నుంచి L/2 RA ఇంటూ మధ్యలో ఏం లోడ్స్ లేవు కాబట్టి RA ఇంటూ ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉందో అది. సో ఇలా కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. సో ఎలాంటి లోడ్ ఉంటే ఎలాంటి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది వస్తుంది. సో ఇక్కడ పైకి ఎందుకు గీసా, ఇది సాగింగ్ కాబట్టి. సో సాగింగ్ నేను పాజిటివ్ బెండింగ్ మూమెంట్ అనుకున్నాను కాబట్టి ఇలా గీసా. సో అంటే నాకు ఎప్పుడైతే సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉందో దాని మీద పాయింట్ లోడ్ ఉంటే
బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది ఎలా వస్తుంది, ట్రయాంగిల్లా వస్తుంది. సో ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఇక్కడ లీనియర్గా వేరీ అవ్వడానికి కారణం ఏంటి, మనకి ఈక్వేషన్ అనేది డబ్ల్యూ ఇంటూ అంటే ఆర్ఏ ఇంటూ ఎక్స్ ఇలా సింగిల్గా ఉంది కాబట్టి, అంటే ఎటువంటి పవర్స్ క్యూబ్స్ లేవు కాబట్టి నాకు అక్కడ ఎటువంటి పారాబోలాస్ అనేవి రావు. అండ్ లోడ్ ప్రకారం చూసుకున్నా నాకు పారాబోలాస్ అనేవి రావు. సో ఇలా కూడా అడుగుతాడు. దాంట్లో నుంచి ఏదైనా లోడ్ ఉంటే డబ్ల్యూ ఇంటూ ఎక్స్ అది తీసేస్తాం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ కావాలంటే ఇప్పుడు ఆర్ఏ ఇంటూ W/2 ఇంటూ ఈ డిస్టెన్స్ L/4 3L/4 కావాలనుకో, ఆర్ఏ ఇంటూ 3L/4 మైనస్ W ఇంటూ L/4 తీస్తే నాకు ఈ పాయింట్ దగ్గర, ఒకవేళ ఈ పాయింట్ దగ్గర అడిగితే ఆ పాయింట్ దగ్గర కూడా నాకు ఎంత బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ W అనే లోడ్ యాక్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు, అంటే ఇందులో ఈక్వేషన్ అడిగే అవకాశం ఉంటుంది అన్నమాట, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఈక్వేషన్. సో ఇక్కడ L అనే డిస్టెన్స్ దగ్గర నుంచి. ఓకే, సో ఇప్పుడు నా ఆర్ఏ ఏమవుద్ది, సేమ్ ఇందాకలా క్యాలిక్యులేట్ చేద్దాం. ఆర్ఏ దీనికి రియాక్షన్స్. సో ఆర్ఏ ఆర్బి. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ రియాక్షన్స్ కట్టాలంటే 0 చేయాలి దేన్నైనా. సో ఇప్పుడు నేను 0, నాకు ఆర్ఏ కావాలి. సో నాకు ఆర్ఏ ఇంటూ ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ టు టోటల్ లోడ్ అని తెలుసు, ఎందుకంటే రెండు కలిపే వస్తున్నాయి కాబట్టి. సో అప్పుడు ఏమవుద్ది, అంటే ఇక్కడ ఉన్నది ఏరియా ఆఫ్ ద లోడింగ్ డయాగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ లోడ్. సో W ఇంటూ L ఉన్నది రెక్టాంగులర్ కాబట్టి W ఇంటూ L అవుద్ది. తర్వాత ఆర్ఏ కావాలంటే ఆర్ఏ ఇంటూ L, ఆర్ఏ కావాలి కాబట్టి ఆర్బీని 0 చేసుకున్నా, ఆర్ఏ ఇంటూ L మైనస్ టోటల్, అంటే నాకు టోటల్ లోడ్ ఇక్కడ యాక్టింగ్ అవుతుంది అనమాట, యాక్ట్ అవుతుంది. సో టోటల్ లోడ్ ఏమైంది, W ఇంటూ L. కానీ అది ఎంత డిస్టెన్స్ నుంచి యాక్ట్ అవుతుంది, మనం ఎప్పుడు మూమెంట్ తీసుకునేటప్పుడు సెంట్రాయిడ్ నుంచి ఎంత డిస్టెన్స్ అని యాక్ట్ అవుతుందో దాన్ని మనం క్యారీ చేస్తాం. సో కాబట్టి W ఇంటూ L/2 అంటే ఏదైతే రెక్టాంగిల్ ఉందో దాని యొక్క సెంట్రాయిడ్ నుంచి యాక్ట్ అవుతుందని తీసుకుంటాం. సో ఈక్వల్ టు 0. సో ఇప్పుడు నేను ఈ ఆర్ఏ ఇంటూ L అది తీసుకెళ్తే ఏమవుద్ది, WL²/2 పాజిటివ్ అవుద్ది, WL²/2 అవుద్ది. సో ఈ L గెట్ క్యాన్సిల్ అవుద్ది. సో ఆర్ఏ ఈక్వల్ టు WL/2. సో ఇక్కడ కూడా లోడ్ అనేది సిమెట్రిక్గా ఉంది. సో రియాక్షన్ అనేది నాకు ఈక్వల్గానే షేర్ అవుతుంది. ఎప్పుడు అయినా మూమెంట్ క్యాలిక్యులేట్, అంటే బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేసిన, రియాక్షన్ క్యాలిక్యులేట్ చేసిన లోడ్ అనేది సెంట్రాయిడ్ నుంచి యాక్ట్ అవుతుంది తీసుకోవాలి. ఓకే, ఎప్పుడైతే రెక్టాంగులర్ లోడ్ కానీ ట్రయాంగులర్ లోడ్ కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు, అంటే యూడిఎల్ ఇచ్చిన, యూవీఎల్ ఇచ్చిన, లేదంటే ఒక్కొక్కసారి లోడ్స్ అనేవి యూనిఫామ్గా వేరీ అవుతూ ఉంటాయి. సో ఆ వేరీ అవుతున్న లోడ్స్ అనేది సెంట్రాయిడ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ట్రిప్జాయిడల్ లోడ్ ఇచ్చాడు, సో ట్రిప్జాయిడ్ యొక్క సెంట్రాయిడ్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో అలా అయితేనే మూమెంట్ అనేది ఎప్పుడు కూడా లోడ్ ఇలా యాక్ట్ అవుతుంటే మూమెంట్ అనేది సెంటర్ నుంచి యాక్ట్ అవుతుంది అనమాట. సో అది మనకు బండగుర్తు అనమాట. సో అలా చేయకపోతే మిస్టేక్ వస్తుంది. సో ఇప్పుడు నేను బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా గీయాలో చూద్దాం. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, షియర్ ఫోర్స్ డయాగ్రామ్. సో 2 లైన్స్ గీసాను. సో ఇది షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అవుద్ది. షియర్ ఫోర్స్ డయాగ్రామ్కి ఈక్వేషన్ ఏమవుద్ది, ఇక్కడ WL/2 అనేది ఒక సైడ్ రియాక్షను, WL/2 అనేది ఇంకో సైడ్ రియాక్షను. సో ఇప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డెవలప్ చేయడానికి ట్రై చేద్దాం. సో WL/2లో నుంచి ఇది అప్వర్డ్ ఫోర్స్ అప్పుడైతే ఉందో దాంట్లో నుంచి మిగిలిన తీసేద్దాం. సో ఇప్పుడు మన షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీయాలంటే, సో రియాక్షన్స్లో నుంచి ఏదైతే రియాక్షన్ ఉందో దాంట్లో నుంచి డౌన్వర్డ్, అంటే అప్వర్డ్ నుంచి టోటల్ డౌన్వర్డ్. సో సెంటర్ దాకా కాబట్టి సో దాన్ని మనం X అనుకుందాం. సో ఎక్కడ నుంచి యాక్ట్ అవుతుందో W ఇంటూ X. సో ఇప్పుడు ఏమవుద్ది, సెంటర్కి వచ్చేసరికి ఏమవుద్ది, WL/2 మైనస్, సో సెంట్రాయిడ్ వరకు, అంటే సెంట్రాయిడ్ అంటే L/2, ఇది కూడా WL/2. సో సెంటర్ వచ్చేసరికి ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఎలా గీస్తాం, ఇలా గీస్తాం. సో ఇక్కడ నుంచి, సో ఇక్కడ వేరియేషన్ అనేది మనం ఇలా లీనియర్గా గీసాం. ఎందుకు, ఈక్వేషన్ కూడా లీనియర్గానే ఉంది కాబట్టి, ఎక్సెల్లోనే ఉంది కాబట్టి. ఓకే, మరి నెక్స్ట్ అంటే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా గీయాలో చూద్దాం. ఓకే, ఆర్ఏ WL/2 ఇంటూ బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ డెవలప్ చేస్తే WL/2 ఇంటూ X అనే సెంటర్ అనే X డిస్టెన్స్ తీసుకుందాం, సమ్మన X అనే డిస్టెన్స్. సో WL/2 ఇంటూ X మైనస్ ఇది ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది, W ఇంటూ X. ఓకే, లోడ్ అది సెంట్రాయిడ్, అక్కడి నుంచి సెంట్రాయిడ్ కాబట్టి ఇంటూ X/2. అప్పుడు ఏమవుద్ది, WL/2 ఇంటూ X, WX²/2. ఇది నా బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ అవుద్ది. ఇప్పుడు ఇన్ కేస్ ఇందులో నేను L/2 పెట్టాను అనుకోండి, ఏమవుద్దో చూద్దాం. WL/2 ఇంటూ L²/2, W ఇంటూ L/2 మైనస్
W ఇంటూ L²/8 అవుతుంది. సో ఇప్పుడు నాకేమవుద్ది WL²/4 మైనస్ WL²/8. సో టోటల్ ఎంత వస్తుంది WL²/8. ఓకే, సో ఇలా నాకు WL²/8 వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏదైతే మనం డెవలప్ చేసామో ఇది నా బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, సో ఇలా మనకి స్క్వేర్ ఉంది కాబట్టి ఇది 2 డిగ్రీ పారాబోలా వస్తుంది. సో ఇక్కడ నాకు టోటల్ WL²/8 నా బెండింగ్ అండ్ మ్యాక్సిమం అవుతుంది అనమాట. సో ఇలా షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అనేవి వేరీ అవుతాయి. మనకి ఏదైతే ఇవి ఉన్నాయో అంటే ఏవైతే ఈక్వేషన్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అనేవి డిఫరెంట్గా రావాలి. సో అంటే చాలా ఎగ్జామ్స్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇక్కడ నాకు యూడిఎల్ ఉంది, అప్పుడు నా బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది. అలాగే పాయింట్ లోడ్ పెట్టాను నా సింపుల్లీ సపోర్టెడ్ బీమ్ మీద, అప్పుడు ఏమవుతుంది. సో ఇలా మనకి ఈ క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా వస్తున్నాయి. అలాగే వేరియేషన్ అనేది ఎలా అవుతుంది, ఎక్కడ జీరో అవుద్ది. ఇక్కడ చూసినట్టయితే స్టాండర్డ్ కేసెస్లో షియర్ ఫోర్స్ ఇక్కడ 2 సార్లు జీరో అయింది. ఓకే, సో ఆ షియర్ ఫోర్స్ అనేది జీరో అవుతుందంటే మనం ఆ పాయింట్ని ఎలా కనుక్కోవాలంటే సింపుల్గా ఇప్పుడు మనం WL/2 మైనస్ WX ఈక్వల్ టు 0 చేస్తే, ఎందుకంటే అది నా షియర్ ఫోర్స్ ఈక్వేషన్ చేస్తే దీంట్లో నాకు షియర్ ఫోర్స్ ఎక్కడ వేరీ అవుతుందో వచ్చేది WL/2 ఈక్వల్ టు WX. ఇప్పుడు ఈ W క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు X ఈక్వల్ ఎంత వచ్చింది L/2 వచ్చింది కదా. సో ఆ L/2 ఈజ్ నథింగ్ బట్ అక్కడ షియర్ ఫోర్స్ జీరో అవుతుంది. సో బెండింగ్ మూమెంట్ జీరో అవుద్ది, ఎక్కడ జీరో అవుద్ది అని అడుగుతాడు ఈక్వేషన్. అప్పుడు బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఎక్కడ జీరో అవుతుందని దానికి ఈక్వల్ టు 0 చేసేస్తే వస్తుంది. కానీ పారాబోలిక్ ఈక్వేషన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు అంటే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడే కొంచెం టఫ్ అవుతుంది తప్ప ఇలా లీనియర్గా వేరీ అవుతున్నప్పుడు ఈజీగా షియర్ ఫోర్స్ ఎక్కడ జీరో అవుద్ది, బెండింగ్ మూమెంట్ ఎక్కడ జీరో అవుద్దో మనం చెప్పేవచ్చు అనమాట. సో ఇలా మనకి బెండింగ్ మూమెంట్ అనేది ఇక్కడ షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ ఎలా ఉన్నా కానీ లోడ్స్ ఉన్నప్పుడు ఇక్కడ షియర్ ఫోర్స్ ఎలా వేరీ అయిందో అక్కడ కూడా అలాగే వేరీ అయింది, ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఎలా వేరీ అయిందో అక్కడ కూడా వేరీ అయింది. సో దాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, టైప్ ఆఫ్ ద లోడ్ని బేస్ చేసుకుని బెండింగ్ మూమెంట్ అనేది వేరీ అవుద్ది. ఎందుకు, బెండింగ్ మూమెంట్ బేస్ చేసుకుని షియర్ ఫోర్స్ వేరీ అవుద్ది కాబట్టి. షియర్ ఫోర్స్ దేన్ని బేస్ చేసుకుని వేరీ అవుద్ది, లోడ్ బట్టి. సో ఇలా ఒకదానికొకటి ఇంటర్ డిపెండెంట్ అనమాట. అందుకని ఎప్పుడైతే పాయింట్ లోడ్ ఉందో అక్కడ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏమవుతుంది, పాయింట్ లోడ్ ఉన్నప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అనేది మనకి లీనియర్గా ఉంటుంది, వేరియేషన్ అనేది ఓకే కాన్స్టెంట్గా ఉంటుంది. సో అలాగే అంటే పాయింట్ లోడ్ ఉన్నప్పుడు బెండింగ్ మూమెంట్ అనేది ఏమవుద్ది, లీనియర్గా వేరీ అవుతుంది. అంటే ఇక్కడ స్ట్రైట్ లైన్కి వెళ్ళదు, స్ట్రైట్గానే అంటే లీనియర్గా వేరీ అవుద్ది. ఇక్కడేమో కాన్స్టెంట్గా ఉంటుంది, లీనియర్గా వేరీ అవుద్ది ఇక్కడికి వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ యూడిఎల్ ఉన్నప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా వేరీ అవుద్ది. యూడిఎల్ ఉన్నప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అనేది లీనియర్గా ఉంటుంది, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది 2 డిగ్రీ పారాబోలా అవుతుంది. అదే యూవీఎల్ ఉన్నప్పుడు ఏమవుద్ది, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అనేది 3 డిగ్రీ పారాబోలా అవుద్ది, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది 4 డిగ్రీ పారాబోలా అవుతుంది. ఇది స్టాండర్డ్గా అడిగే క్వశ్చన్స్, చాలా బేసిక్స్ మనకు తెలియాల్సింది. దీంట్లో షియర్ ఫోర్స్ ఈక్వేషన్ బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ అనేది ఎలా వేరీ అవుతుందో చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, చేస్తూ ఉంటే అంటే మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా మళ్ళీ చూస్తూ ఉంటే మీకు అర్థం అవుద్ది క్లియర్గా. సో ఇంకొకసారి వీడియో చూడండి, ఈజీ అయిపోద్ది.